ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్రలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. దీంతో రేపు తిరుపతిలో జరగనున్న బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేసింది ఏపీ కాంగ్రెస్. ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్రలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తిక్ స్పెషల్ రిపోర్ట్. జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు తిరుపతి సర్వాంగ సుందరంగా ముసాబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా అధ్యక్షుడి హోదాలో తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి తారక రామ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది దాకా సరిపోయే ఈ సభా ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ నుంచే ఏదైతే 2014 సమయంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీని ఆయన తుంగలో తొక్కారు. దాని తర్వాత కూడా అధికారంలో వచ్చినా సరే ఏపీకి ఎటువంటి హామీ కూడా ఇవ్వకుండా, ఇచ్చిన హామీలనే ఇవ్వకుండా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, తాను ప్రధానమంత్రి అయిన వెంటనే కూడా మొదటి సంతకం హోదాపై ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదైతే రేపు జరగబోయే ఈ సభ చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి కావచ్చు, రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కావచ్చు, మిగిలిన వివరాలు మనకు అందించడానికి మాజీ ఎంపీ చింతామోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి రేపు మీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఎలా ఉండబోతుంది తిరుపతిలో? చాలా ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఆయన 10 సంవత్సరాల తర్వాత తిరుపతి వస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రేపు కాబోయే ప్రధానమంత్రిగా తిరుపతికి రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ 3 గంటలకి బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ ఒక పెద్ద సెంటిమెంటల్ మీటింగ్. ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈ సభకు చాలా దగ్గర సంబంధం ఉంది. 5 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నారు. ఈ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటున్నారు. మరి ఆంధ్రుల హక్కుని కాల్దోశారు వీళ్ళు, మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన అధ్యక్షులుగా ఎక్కడైతే మోడీ చెప్పి తప్పాడో అక్కడనే ఈ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన కేవలం చెప్పబోయేది ఒకే ఒక ముఖ్యమైనది, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పడం. దీనికి చాలా ప్రాధాన్యత. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాయలసీమ అభివృద్ధికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, మిగిలిన ప్రాజెక్టులు అన్నిటికీ అభివృద్ధికి అది ఆ మాట అనేది చాలా ముఖ్యమైనది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెజల్యూషన్ పాస్ చేశారు. దుబాయ్లోకి వెళ్ళి చెప్పాడు. కానీ ఎక్కడైతే మోడీ చెప్పాడో అక్కడే వచ్చి చెప్పడం అనేది, తిరుపతి పుణ్యక్షేత్రంలో చెప్పడం అనేది చాలా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ సభ అందరూ రావాలని కోరుకుంటున్నారు. వికలాంగులు కూడా రావాలని కోరుకుంటున్నారు ఈ సభ. ఎందుకంటే వికలాంగులు కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నారు, విద్యార్థులు కావాలంటున్నారు, మహిళలు కావాలనుకుంటున్నారు. ఈ సభ చాలా గొప్ప సభ, చాలా గొప్ప ప్రాధాన్యతతో కూడినటువంటి సభ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్ర ప్రజల సెంటిమెంట్కి సంబంధించిన సభగా. సార్, అంటే రేపు మధ్యాహ్నం చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన పర్యటన తిరుపతిలో ఎలా ఉండబోతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి రాబోతున్నారు? శ్రీవారి దర్శనార్థం అంటున్నారు. అసలు ఏంటి ప్లాన్? రేపు పూర్తి స్థాయిలో రాహుల్ పర్యటన ఎలా ఉంటుంది? ఆయా భద్రతా కారణాల వల్ల నేను పూర్తిగా చెప్పలేను. నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. వారు తిరుపతికి ముందుగా వస్తున్నారు. వచ్చిన తర్వాత తప్పనిసరిగా దేవుడు దర్శించుకోవాలని ఆయనకు ఆలోచన ఉంది. మరి దేవుడు దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చేసి పుణ్యక్షేత్రంలో ఇక్కడ మాట్లాడబోతున్నారు 3 గంటలకి. ఈ బహిరంగ సభ దాదాపు 1.5 గంట సేపు ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఢిల్లీకి వెళ్తారు. ఇది చింతామోహన్ గారు చెప్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ సభకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నేతలతో పాటు ముఖ్యంగా ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ ఉండి చింతామోహన్ గారే చూస్తున్నారని చెప్పుకోవాలి. ఏదైతే 2014 ఎన్నికల సమయం ముందు ఏదైతే ఒక హామీ అనేది నరేంద్ర మోడీతో పాటు ఇతర అందరూ కూడా ఇచ్చారో వాటిని తుంగలో తొక్కిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో హోదా అనే మాటకు సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ చాలా చోట్ల చెప్పడం జరిగింది. అయితే తిరుపతి ఒక సెంటిమెంట్గా భావిస్తున్నామని, ఖచ్చితంగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చి తప్పిన చోట నుండే రాహుల్ గాంధీ ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేస్తారని, అది కార్యకర్తల్లో కూడా నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు చింతామోహన్ కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తిక్, ఎన్టీవీ, తారక రామ స్టేడియం నుండి.